eyes open, trying to go. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరికి. నేను లాస్ట్ వీడియో ఆల్మోస్ట్ 3 months అవుతుంది వచ్చి. 3 months తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక వ్లాగ్. ఏంట్రా గ్యాప్ ఇచ్చావంటే గ్యాప్ వచ్చింది. సో ఈరోజు వీడియో కుబేర మూవీ వ్లాగ్. In this era of chasing numbers, there is this man who's chasing butterflies in his films. శేఖర్ కమల డైరెక్షన్లో నాగార్జున సార్, ధనుష్ సార్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఎందుకుండవు? ఇది నా సినిమా కాదు, ధనుష్ సినిమా కాదు, రష్మిక సినిమా కాదు, ఇంకొకరి సినిమా కాదు, కేవలం శేఖర్ కమల ఫిలిం. హైప్ కూడా బాగానే ఉంది మూవీ పైన, ఎందుకంటే డిఎస్పి సార్ మ్యూజిక్ హైలైట్. 2-3 సాంగ్స్ ఏమి ఉన్నాయి, బీజిఎమ్స్ హైలైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ ట్రైలర్ కట్ కూడా ఇంటెన్స్గా, ఆ స్టోరీ చెప్పలేదు మన ట్రైలర్లో, అలా ఉంది. సో వెళ్ళాలనుకుంటున్నాం, బుక్ చేసుకున్నాం, ఇంకా 1 hour ఉంది షోకి. సో ఇప్పుడు ఏంటంటే మూవీ పైన మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక చిన్న వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమల సార్ డైరెక్షన్లో ఎన్ని మూవీస్ వచ్చినాయి, క్లాసిక్స్ ఒక్కొక్కటి. గోదావరి, ఆనంద్, ఫిదా, లీడర్, హై, ఇంకేముంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ సార్. సో ధనుష్ మూవీ కాబట్టి ఇది తెలుగులో సెకండ్ ఫిల్మ్ ధనుష్ది. సో మూవీ పైన మనకేంటంటే స్లోగా వెళ్ళినా పర్లేదు, మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుండి ఆడియన్స్ని ఇంటెన్స్గా స్టోరీలోకి తీసుకుపోతే అదే చాలు మనకి. అంతకుమించి ఎక్కువ మనం ఎంత చెప్పండి. సో లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. సినిమా చూసేసిన తర్వాత మన రివ్యూ అనేది మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద థియేటర్. సో వచ్చేసినాం థియేటర్కి. అయితే మా ఫ్రెండ్ కానీ ఇంకా రాలే. ఏమైనా ఫోన్ చేస్తా, ఏమైనా వచ్చిందా? 2 minutes, 5 minutes ఉంది షోకి. దాదా వీడియోలో కనబడతా. దేనికి ఏమో మా దగ్గర అంత ఫేమస్ ఏం లేదు. ఈజ్ హార్దిక్, అవర్ కాలేజ్ మేట్. 1 more member to come. ఈజ్ ఆన్ ద వే. మెసేజ్ పెట్టిండు మళ్ళీ పర్సనల్గా, లేట్ అయితే బాగుంటుందిరా, తొందరగా వచ్చేసేయండి మెసేజ్ పెట్టిండు. ఆర్నింగ్ లేట్ అయితే బాగుంటుందని చెప్పిండు, ఆడే లేట్ వచ్చింది. ఇప్పుడు 10:40 వరకు వస్తానంటే డ్రైవ్ చెప్పరా, నేను సస్తే అంటే TF5 బాగుండాలి అంట. రాలేదు మరి ఇంకా ఇంతసేపు. టైటిల్స్ కూడా మిస్ అవ్వకూడదా నేనుంటే. వచ్చింది అవుతుందా? ఎంతసేపు రా? నువ్వు నడిపినావు బండి, ట్రాఫిక్ నువ్వు నడిపినావు బండి. సరే 2 minutes ఉంది. టైటిల్స్ మిస్ అవ్వాలి నాకు కొన్ని చెప్తారా? వేరే అంటే లాస్ట్ టైం 2 బౌన్సర్లు ఉండే కదా. అవును, ఇప్పుడు మన ఇద్దరం ఉంటాం. మిస్సింగ్ మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ ఎవరు లేరు, ఓన్లీ శేఖర్ కమల కోసం వచ్చింది సినిమా. అంతే కదా. ఏ కాదురా, నాన్నకి సినిమాలో పైపులు వేయరు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయి సినిమాలో.
అయిపోయింది ఇప్పుడే. బాగుంది అనిపించింది నాకైతే. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సూపర్ సూపర్. ఐ మీన్ ఇట్స్ లైక్ టోటల్లీ లైక్ ఇట్స్ నాట్ వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శేఖర్ కమల మూవీ. అంటే అంత ఇన్నోసెన్స్ అదొక్కటి ఓన్లీ హీరోలు ఒక్కటే కనిపించింది అంతే. వాట్ ఈజ్ యువర్ హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగుంది. ఇలా ఉన్నావు బెటర్ నువ్వు. ఏమన్నా ఇదే లాస్ట్ అరగంట మాకు అదే చాలు, లాస్ట్ మాకు అదే చాలు. స్లోగా నడిచిన డీసెంట్గా ఉంది. మాకు అదే కదా అదే కావాలి. కదా, దట్స్ వాట్ యు ఎక్స్పెక్ట్ రైట్. యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ హీరో ధనుష్. అందరూ ఎందుకంటే మిషన్ రాదు, అది తెలుగులో ఎవరు చేయరు ఇట్లాంటి క్యారెక్టర్స్. ఎవరు చేయదు. మరి కష్టం. ఇంత పిచ్చగాళ్ళగా లిటరలీ అయ్యగా చేస్తాం. మనం అదే రేపొద్దున. ఓకే, నైస్ ఫస్ట్ హాఫ్ అయితే. సినిమా సెకండ్ హాఫ్ ఏమైతుంది అనుకుంటున్నాం? తెలుసు కదా ఫస్ట్ హాఫ్. క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనుకో. క్లైమాక్స్ అకార్డింగ్ టు మీ ఖచ్చితంగా లాస్ట్ హాఫ్ అది ఫస్ట్ హాఫ్ బీజం పెద్ద కొట్టలేదు. కొట్టలేదు. సెకండ్ కనిపించాడు, సెకండ్ కనిపించాడు. పాట కూడా కాలేదు ఫస్ట్ హాఫ్. అవును, ఒక పాట కూడా. నాది నాది సాంగ్ ఎన్ని పాటలు ఉన్నాయి? 3 పాటలు. మూడే ఉన్నాయి. 3. నాది నాది ఫస్ట్ అయిపోయింది. అమ్మ పాట అయిపోయింది. అమ్మ పాట. అమ్మ పాట లేదు. వెనక లిరిక్స్ రాలే. సరే, అది జస్ట్ చిన్న బిట్ అనుకో. నీకు ఫుల్ సాంగ్ వచ్చింది ఏది? నాది నాది సాంగ్ ఉందా? సరే, అదే ఫస్ట్ ఎంట్రీకి వచ్చిండు. మళ్ళీ ఆయిల్ స్మగ్లింగ్ చేసి అక్కడ కొట్టిండు. ఇది కాదు, ఇది హీరోయిన్ కూడా ఒక సాంగ్ ఉంది. ఉంది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో ఉంటుంది. తీసేస్తే బెటర్ అనుకుంటా ఆ సాంగ్. ఎందుకు ఇంకేముంది ఎవరికి తెలుసు. ఇంకెంత గంట ఉంది. పోయిరా సాంగ్. పోయిరా పోయిరా. కరెక్ట్. ఓకే, ఇన్నాళ్ళు శేఖర్ కమల డైరెక్షన్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది కదా? అలాంటి లవ్ స్టోరీలు తీసేయడానికి ఎంత డ్రమాటిక్. నేను ఒకటే చెప్తా, అయ్యగారి నంబర్. సంబంధం బాలయ్య బాబు గురించి అనలేదు. సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా చాలా బాగుంది. నైస్. నీ ఒపీనియన్ ఏదో? మొత్తం బాగుంది. లైక్ లిటరలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం బాగుంది. ఎండింగ్ బీజిఎం బాగుంటుందని మనకు ముందే తెలుసు అనుకో. లైక్ బోర్ కొట్టుకుంటాం. బట్ వన్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శేఖర్ కమల. ఏమంటావు? అదే కదా, కొత్తగా ట్రై చేసింది. అండ్ వర్కౌట్ అయింది. బాగుంది, వర్కౌట్ అయింది. అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ ధనుష్ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకో న్యాయం చేయలేదు. నిజం. అంటే నాగార్జున క్యారెక్టర్ మేబీ సమ్వన్ వుడ్ హ్యావ్ ప్లే బెటర్. అంటే బాగుంది. నాగార్జున కాకుండా వేరే వాళ్ళు ప్లే చేసిన ధనుష్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ధనుష్ అక్కడే ప్లే చేయగలిగాడు. ఇన్నోసెన్స్, ఆ పెక్కర్ దగ్గర ఉండే ఇన్నోసెన్స్, డైలాగ్ డెలివరీ బాగా వాడుకుంటారని చెప్పాలి శేఖర్ కమల. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో అయ్యి ఇచ్చే మూమెంట్స్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తూ ఉంటుంది స్టోరీ గురించి. సెకండ్ హాఫ్ ఒక్కొక్క ఎలిమెంట్ పెట్టుకుంటూ పోతాడు. ఆ ఎలిమెంట్ దగ్గర డిఎస్పీ మ్యూజిక్ కుమ్మేసాడు. ఫస్ట్ హాఫ్ అంతగా అనిపించకపోవచ్చు, స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్ ఎదురా అని ఎత్తుక్కుంటాం, అయ్యో మ్యూజిక్ కనిపించట్లేదు. బట్ సెకండ్ హాఫ్లో డన్ చేసాడు మ్యాక్సిమం అన్ని సీన్లకి. థియేటర్లో మిస్ కాకండి, మీ దగ్గర ఉన్న థియేటర్లో చూసేసాడు. ఖచ్చితంగా తెలుసు. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది తెలియదు. కన్నప్ప రిలీజ్. నేను కన్నప్ప రిలీజ్ చేస్తా. సినిమా చూసిన తర్వాత మనం ఉండే పొజిషన్ని బట్టి వీడియో అప్పుడు వస్తుందా రాదా చెప్పాలి. నెక్స్ట్ ఓకే.
ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్.